नेशनल रोड सेफ्टी माह के तहत जिला पुलिस और महकमा ट्रांसपोर्ट के जेर एहतमाम कल जिला मुस्तकर पर बाइक रैली निकाली गई, जिसका जिला जज और कलेक्टर राजीव गांधी हनुमंतु ने एनटीआर चौरास्ते पर हरी झंडी दिखाकर रैली का आगाज़ किया। इस मौके पर जिला कलेक्टर राजीव गांधी हनुमंतु, जिला जज सुनीता कुंचाला ने कहा कि बगैर हेलमेट के गाड़ियां चलाने की वजह से हादसा में कीमती जानें ज़ाया हो रही है। इन्होंने कहा कि ट्रैफिक कानून की पाबंदी ना करने की वजह से मुल्क भर में हर साल 1.5 लाख तक हादसा पेश आ रहे हैं। इन्होंने कहा कि ट्रैफिक कानून पर अमल किए बगैर तेज़ रफ्तार गाड़ियां चलाना, हेलमेट और सीट बेल्ट ना लगाना सड़क हादसा की बड़ी वजूहत हैं। लापरवाही से गाड़ी ना चलाएं और हादसा का शिकार होकर वालिदैन को गमज़दा ना करें। इन्होंने कहा कि सड़क हादसा में ज़्यादातर 2 व्हीलर गाड़ी सवार अपनी जानें गंवा रहे हैं और बहुत से अफराद इससे ज़ख्मी हो रहे हैं। इस मौके पर मानिक भंडार स्कूल इंतजामिया की जानिब से मोटरसाइकिल चलाने वाले अफराद को हेलमेट की तकसीम अमल में लाई गई, ताकि हेलमेट के बगैर सफ़र करने वाले 2 व्हीलर सवारों को हेलमेट पहनने की ज़रूरत और इसकी अहमियत के बारे में वाकिफ़ करवाया जा सके। इन्होंने हेलमेट पहनने वाले मुसाफिरों को मुबारकबाद दी और इन्हें फूल पेश किए। इन्होंने कहा कि इसी तरह पतंग उड़ाते वक्त चाइना मांझा जो कि जानलेवा है, लिहाजा इसका इस्तेमाल ना किया जाए और इस पर पाबंदी लगा दी गई है। जिला जज सुनीता कुंचाला और राजीव गांधी हनुमंतु जिला कलेक्टर ने चाइना मांझा पर पाबंदी के बारे में अवाम में शऊर बेदारी के लिए प्रिंट शुदा वॉल पोस्टर्स की रस्म इजरा की। इस प्रोग्राम में एडिशनल एसपी बसवा रेड्डी, सीनियर सिविल जज पी पद्मावती, प्रिंसिपल जूनियर सिविल जज के गोपी कृष्णा, एडिशनल जूनियर सिविल जज खुशबू उपाध्याय, पी श्रीनिवास राव, डिप्टी ट्रांसपोर्ट कमिश्नर दुर्गा परमीला, डिस्ट्रिक्ट ट्रांसपोर्ट ऑफिसर उमा महेश्वर और दिगर ने शिरकत की। ఈరోజు మన నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సేఫ్టీ మాసోత్సవాలు అనేది జరగడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు హెల్మెట్ వేసుకోవడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటనే దాని మీద ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. హెల్మెట్ అనేది అందరూ తప్పనిసరిగా వేసుకోవాలి. బండి ఉన్న ప్రతి వాళ్ళు కూడా మనము లక్షల్లో ఖర్చు పెట్టి బండి కొనుక్కుంటాం, కానీ ఒక 1000 రూపాయలు 2000 పెట్టి హెల్మెట్ అనేది మనం కొనుక్కోవట్లేదు. హెల్మెట్ మన సేఫ్టీ కోసమే, మనం పెట్టుకోవడం కోసమే. హెల్మెట్ పెట్టుకుంటే పోలీస్ వాళ్ళకు వచ్చే లాభం ఏమీ లేదు ఇందులో. ఇది మనం సేఫ్గా ఉండాలి, తద్వారా మన కుటుంబానికి మనం అండగా ఉండాలి. కాబట్టి మన సేఫ్టీ చూసుకోవాలి. ఇప్పుడు ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, యాక్సిడెంట్స్ కూడా ఎక్కువైపోయినాయి. మనం చూస్తే యాక్సిడెంట్స్లో ఎక్కువ మంది హెల్మెట్ లేకుండా అలా రోడ్డు మీద పడిపోయి తలపగిలి చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. హెల్మెట్ ఉంటే మనకి అది మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక ఆయుధం లాగా ఉంటుంది. కాబట్టి హెల్మెట్ కొనుక్కొని బండికి తగిలించుకోవడం కాకుండా తలకి పెట్టుకొని అందరూ కూడా ఈ సేఫ్టీ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటిస్తూ క్షేమంగా ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ మనకి సంక్రాంతి వస్తుంది. ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ గాలిపటాలు ఎగరేస్తారు. గాలిపటాలు ఎగరేయడం సంతోషమే, కానీ దానికి ఈ చైనా మాంజా థ్రెడ్ ఏదైతే ఉందో అది వాడకూడదు, అది నిషేధించబడింది. ఇప్పుడు అది వాడినా అమ్మినా కనీసం 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అట్లాగే ₹1,00,000 వరకు ఫైన్ వేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తించి కొనుక్కునే వాళ్ళు కూడా చైనా మాంజా థ్రెడ్ ఎవరైనా అమ్మితే ఆ ఇన్ఫర్మేషన్ పోలీసుకి ఇవ్వాలి. అలాగే అది కొనకుండా కాటన్ థ్రెడ్ తోటి, అంటే అది కూడా మనం సేఫ్గానే ఆడుకోవాలి. గాలిపటం ఎగరేయడం అనేది మనకి ప్రాణాంతకం కావద్దు, మన వల్ల ఇంకొకళ్ళ ప్రాణం పోవద్దు. ఈ మధ్యలో మనం చూస్తున్నాం చైనా మాంజా థ్రెడ్ తగిలి చాలామంది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తించి ఇది ఇప్పుడు శిక్షార్హమైన నేరం, చైనా మాంజా అమ్మడం కానీ వాడడం కానీ. ఇదంతా ప్రజలు కూడా గుర్తించి సేఫ్గా గాలిపటాలు ఎగరేయాలని కోరుకుంటున్నాం. పట్టణంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు పోలీసులు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ అందరి కోఆర్డినేషన్తో ఈరోజు ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. సో మనకి ప్రతి సంవత్సరం కూడా వారోత్సవాలు జరుపుతూ ఉంటాము. బట్ ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాసోత్సవాలు, అంటే జనవరి 1 నుంచి 31 వరకు కూడా మనకి మాసోత్సవాలు అనేది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుపుతూ ఉన్నాము. సో
సో దీనిలో ముఖ్యంగా మనకి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, చాలా వరకు మనకి దేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా మోర్ దాన్ 1.5 lakh డెత్స్ మనకి రోడ్డు ప్రమాదాల్లో జరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టాలి, అదేవిధంగా మనకి ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ నెల రోజులు కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వివిధ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. సో అందులో భాగంగా ఈరోజు మనము 2 వీలర్స్ ర్యాలీని కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మనకి ప్రజలందరూ కూడా ఎవరైతే 2 వీలర్స్ ముఖ్యంగా వాళ్ళు హెల్మెట్ ధరించడము చేసుకోవాలి. అదేవిధంగా మనకి 4 వీలర్స్లో వెళ్తున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ అనేది ఖచ్చితంగా ధరించాలి. మనము గవర్నమెంట్ తరఫున ఎన్ని ఫైన్స్ అవి ఇంపోజ్ చేసినా కూడా ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మనము నిజామాబాద్లో ఈ కార్యక్రమం అనేది జరుపుకోవడం జరిగింది. సో దీంట్లో పాల్గొన్న పోలీస్ సిబ్బంది, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది, అదేవిధంగా జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.